హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈరోజు నోటిఫికేషన్ చాలా మంచి నోటిఫికేషన్. వీడియోని పూర్తిగా ఎండ్ వరకు చూడండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. ఈ వీడియోకి మినిమం 50 లైక్స్ అయితే కోరుకోవడం జరుగుతుంది. ప్రతి ఒక్కరు కూడా లైక్ చేస్తారని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అయితే మనకి ఈరోజు నవోదయలో పోస్టులు అనేవి రిలీజ్ చేయడం జరిగింది. మనకి ఎలక్ట్రానిక్స్ను, అలాగే ప్లంబర్కి, అలాగే ల్యాబ్ ఆపరేటర్కి, మెస్ హెల్పర్కి, అలాగే స్టాఫ్ నర్స్కి కూడా మనకి వేకెన్సీ అనేది తీయడం జరిగింది. మొత్తం ఖాళీలు వచ్చేసరికి 1377 పోస్టులు అయితే ఉన్నాయన్నమాట. 10వ తరగతి అర్హత ఉంటే చాలన్నమాట. అలాగే నెలకి జీతం 20,000 వరకు కూడా ఇవ్వడం జరుగుతుంది. అలాగే మీకు 18 సంవత్సరాలు దాటిన వారు ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అప్లై చేసుకోవచ్చు. కేవలం రాత పరీక్ష అండ్ ఇంటర్వ్యూ ఆధారంగా మాత్రమే సెలక్షన్ అనేది జరుగుతుంది. అలాగే ఏపీ వారు కావచ్చు, టీఎస్ వారు కావచ్చు, మేల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. అలాగేనా? సో అలాగే మన ఛానల్కి ఖచ్చితంగా కొత్తగా వస్తే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని దాని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే క్లిక్ చేయండి. అప్పుడే నేను పెట్టిన ప్రతి వీడియో కూడా మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తుందన్నమాట. ఓకేనా? ఇక లేట్ చేయకుండా మనం నోటిఫికేషన్ పూర్తి డీటెయిల్స్ ఇప్పుడు మనం తెలుసుకుందాం. ఇక్కడ చూడండి, మనకి 1377 పోస్టులు నవోదయ విద్యాలయ సమితి అనేసి ఇవ్వడం జరిగింది. రిక్రూట్మెంట్ 2024 అనేసి కూడా ఇవ్వడం జరిగింది. ఆల్ ఇండియా దరఖాస్తు చేసుకోవచ్చు అనేసి కూడా క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. సో ప్రభుత్వ పరీక్షల నవీకరణలో చివరి తేదీ వచ్చేసరికి ఏప్రిల్ 30 అనేసి ఇవ్వడం జరిగింది ఇక్కడ. అలాగే నవోదయ విద్యాలయ సమితి ఎన్విఎస్ రిక్రూట్మెంట్ 2024 రిక్రూట్మెంట్ కోసం తాజా నోటిఫికేషన్ అయితే విడుదల చేయడం జరిగింది. స్టాఫ్ నర్స్ పోస్టుల కోసం దరఖాస్తులు ఆహ్వానించబడుతున్నాయి అనేసి చెప్పడం జరుగుతుంది. విద్యా అర్హత వివరాలు, అలాగే అవసరమైన వయోపరిమితి, ఎంపిక విధానం, ఫీజు వివరాలు మరియు ఎలా దరఖాస్తు చేయాలి వంటి పూర్తి వివరాలు కూడా ఈ కింద తెలపబడ్డాయి అనేసి చెప్పడం జరుగుతుంది. అయితే సంస్థ వచ్చేసరికి నవోదయ విద్యాలయ సమితి ఎన్విఎస్ అనేసి ఇవ్వడం జరిగింది. అలాగే కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు అనేసి కూడా ఇది, అంటే సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్ అనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేయడం జరిగింది. ఖాళీల సంఖ్య వచ్చేసరికి 1377 పోస్టులు అయితే ఉన్నాయనేసి చెప్పడం జరుగుతుంది. ఉద్యోగ స్థానం వచ్చేసరికి భారతదేశం అంతటా అనేసి ఇవ్వడం జరిగింది. పోస్ట్ పేరు వచ్చేసరికి స్టాఫ్ నర్స్ పోస్ట్ అనేసి ఇవ్వడం జరిగింది. సో ఈ యొక్క అధికారిక వెబ్సైట్ అనేది నేను కిందన మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో పూర్తిగా అక్కడ అప్లై ఆన్లైన్ లింక్ దగ్గర మీకు మెన్షన్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా చూడొచ్చు అన్నమాట. అలాగే దరఖాస్తు మోడ్ వచ్చేసరికి ఆన్లైన్లో మాత్రమే మనం దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోవడానికి ఏముండదు అనమాట. చివరి తేదీ వచ్చేసరికి 4వ నెల 15 అనేసి ఇవ్వడం జరిగింది. కానీ బట్ పైకి స్క్రోల్ చేసుకుని వెళ్తే చివరి తేదీ ఏప్రిల్ 30 వరకు కూడా, అంటే 30 వరకు కూడా మనకి చివరి తేదీ అనేది ఇవ్వడం జరిగింది అనమాట. అయితే ఖాళీలు తాజా ఎన్విఎస్ వివరాలు వచ్చేసరికి ఏ ఖాళీలు ఉన్నాయంటే మహిళా స్టాఫ్ నర్స్కి 121 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి ఏఎస్ఓ 5 పోస్టులు కేటాయించడం జరిగింది. ఆడిట్ అసిస్టెంట్కి 12 పోస్టులు కేటాయించడం జరిగింది. జూనియర్ అనువాద అధికారికి అయితే 4 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. లీగల్ అసిస్టెంట్కి అయితే 1 పోస్టు, స్టెనోగ్రాఫర్కి అయితే 23 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. అలాగే కంప్యూటర్ ఆపరేటర్కి అయితే మనకి 2 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. క్యాటరింగ్ సూపర్వైజర్కి అయితే మనకి 78 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి అయితే 381 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. ఎలక్ట్రీషియన్ మరియు ప్లంబర్కి అయితే 128 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. సో ల్యాబ్ అటెండెంట్కి, అంటే ల్యాబ్ ఆపరేటర్కి 161 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. సో మెస్ హెల్పర్కి కూడా మనకి 442 పోస్టులు అయితే కేటాయించడం జరిగింది. ఎంటీఎస్ అంటే మల్టీ టాస్కింగ్ స్టాఫ్కి అయితే 19 పోస్టులు అయితే రిలీజ్ చేయడం అనేది జరిగింది. సో ఎన్విఎస్ రిక్రూట్మెంట్ 2024లో అర్హత సరహతులు వివరాలు వచ్చేసరికి మనకి అర్హత వివరాలు కేటగిరీ వైజ్గా మనకి ఇక్కడ మెన్షన్ చేయడం జరిగింది. మహిళా స్టాఫ్ నర్స్కి అయితే బీఎస్సీ
లేదా ఏదైనా డిగ్రీ ఉంటే సరిపోతుంది. ఏ యూనివర్సిటీ అయినా కావచ్చు, ఏ ఇన్స్టిట్యూట్ బోర్డు నుంచి అయినా కావచ్చు. సో బీఎస్సీ పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. అలాగే అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్కి ఏఎస్ఓకి అభ్యర్థులు ఏదైనా డిగ్రీలో గ్రాడ్యుయేట్ చేసిన వాళ్ళు, ఏదైనా ఎనీ స్ట్రీమ్ వాళ్ళు దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏ యూనివర్సిటీ అయినా పర్వాలేదు, ఏ ఇన్స్టిట్యూట్ బోర్డు అయినా పర్వాలేదు అనమాట. ఆడిట్ అసిస్టెంట్కి అయితే మనకి అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి బీకామ్ ఉత్తీర్ణులై ఉండాలన్నమాట. క్లియర్గా మెన్షన్ చేశారు. ఆడిట్ అసిస్టెంట్కి బీకామ్ పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు అని చెప్పడం జరుగుతుంది. సో ఏ యూనివర్సిటీ అయినా పర్వాలేదు, ఏ ఇన్స్టిట్యూట్ బోర్డు అయినా పర్వాలేదు అనమాట. జూనియర్ అనువాద అధికారికి అయితే అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి పోస్ట్ గ్రాడ్యుయేషన్ లేదా తస్మానం ఉత్తీర్ణులై ఉండాలి. సో జూనియర్ అనువాద అధికారికి అయితే మనకి ఇక్కడ క్లియర్గా మెన్షన్ చేశారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్ చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు, ఎనీ స్ట్రీమ్ వాళ్ళు అనమాట. అలాగే లీగల్ అసిస్టెంట్కి కూడా ఎల్ఎల్బి చేసిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు, ఎనీ స్ట్రీమ్ వాళ్ళు. ఎల్ఎల్బిలో ఎనీ స్ట్రీమ్ అనమాట. సో ఎల్ఎల్బిలో ఏ విశ్వవిద్యాలయంలో చేసినా పర్వాలేదు, ఏ ఇన్స్టిట్యూట్ నుంచి పాస్ అయినా కూడా పర్వాలేదు, దీనికి అప్లై చేసుకోవచ్చు. స్టెనోగ్రాఫర్కి వచ్చేసరికి అభ్యర్థులు తప్పనిసరిగా గుర్తింపు పొందిన యూనివర్సిటీ లేదా ఏదైనా ఇన్స్టిట్యూట్ బోర్డు నుంచి 12వ తరగతి పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు అనేసి వీళ్ళైతే క్లియర్గా మెన్షన్ చేశారు. అలాగే కంప్యూటర్ ఆపరేటర్కి ఇక్కడ అభ్యర్థులు తప్పనిసరిగా బీసీఏ, బీఎస్సీ, బిఈ లేదా బీటెక్ ఏదైనా గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి అంటే యూనివర్సిటీ నుండి పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. క్యాటరింగ్ సూపర్వైజర్కి అయితే అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు లేదా విశ్వవిద్యాలయం నుండి డిగ్రీ లేదా తస్మానం ఉత్తీర్ణులై ఉండాలన్నమాట. సో డిగ్రీ పాస్ అయిన వారు ఎనీ స్ట్రీమ్ వాళ్ళు దీనికి క్యాటరింగ్ సూపర్వైజర్కి అప్లై చేసుకోవచ్చు. అలాగే జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి అయితే జేఎస్ఏకి అభ్యర్థులు గుర్తింపు పొందిన బోర్డు నుండి లేదా యూనివర్సిటీ నుండి 12వ తరగతి లేదా తస్మానం ఉత్తీర్ణులై ఉండాలన్నమాట. 12వ తరగతి పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు, జూనియర్ సెక్రటరీ అసిస్టెంట్కి అనమాట. ఓకేనా. నెక్స్ట్ ఎలక్ట్రీషియన్స్కి అలాగే ప్లంబర్కి వచ్చేసరికి 10వ తరగతి పాస్ అయిన వాళ్ళు అలాగే ఐటీఐ పాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. ఏ బోర్డు అయినా పర్వాలేదు, ఏ యూనివర్సిటీ అయినా పర్వాలేదు. అలాగే ల్యాబ్ అటెండెంట్ కూడా సేమ్ 10వ తరగతి 12వ తరగతి పాస్ అయిన వాళ్ళు అలాగే డిప్లొమాలో కూడా పాస్ అయిన వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు, ఎనీ యూనివర్సిటీ, ఎనీ ఇన్స్టిట్యూట్ బోర్డు అనమాట. అలాగే మెస్ హెల్పర్కి కూడా సేమ్ అనమాట. 10వ తరగతి పాస్ అయిన వారు ప్రతి ఒక్కరు కూడా దీనికి అప్లై చేసుకోవచ్చు. సో ఏ యూనివర్సిటీ అయినా పర్వాలేదు, ఏ బోర్డు అయినా పర్వాలేదు అనమాట. అయితే అవసరమైన వయోపరిమితి వచ్చేసరికి అంటే మన యొక్క ఏజ్ కనీసం వయసు 18 సంవత్సరాలు నిండి ఉండాలి. అలాగే గరిష్ట వయసు 40 సంవత్సరాల లోపు ఉంటే అటువంటి వారు ప్రతి ఒక్కరు కూడా అప్లై చేసుకోవచ్చు. జీతం ప్యాకేజీ వివరాలు చూసుకుంటే 18,000 నుంచి 1,42,400 వరకు కూడా మనకి ఇన్కమ్ అనేది వస్తుందన్నమాట, జీతం అనేది. ఎంపిక విధానం వచ్చేసరికి కొన్నిటికి రాత పరీక్ష, అలాగే నైపుణ్య పరీక్ష, అలాగే డాక్యుమెంట్ వెరిఫికేషన్, ఇంటర్వ్యూ అనేది ఈ 4 ఉంటాయి. సో ఈ 4 ద్వారా మిమ్మల్ని సెలెక్ట్ చేయడం అనేది జరుగుతుందన్నమాట. సో దరఖాస్తు రుసుము వచ్చేసరికి ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి అయితే 1000 రూపీస్ అనేది ఉంటుంది. సో మహిళా స్టాఫ్ నర్స్కి అభ్యర్థులకైతే ఓబీసీ ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి 1500 రూపాయలు అనేది కేటాయించడం జరిగింది. ఎస్సీ ఎస్టీ పీడబ్ల్యూటీ క్యాండిడేట్స్కి అయితే 500 రూపాయలు అనేది మీకు ఫీజు అనేది ఉంటుంది. సో ఈ ఫీజు ఎలా చెల్లించాలంటే మీరు లైక్ క్రెడిట్ కార్డు, డెబిట్ కార్డు లేదా ఇంటర్నెట్ బ్యాంకింగ్ త్రూ ద్వారా కూడా మీరు చెల్లించవచ్చు అనమాట ఈ యొక్క అప్లికేషన్ ఫీజు. అలాగే ఆన్లైన్లో ఎలా దరఖాస్తు చేసుకోవాలి అని కొన్ని దశలు ఇక్కడ వివరించడం జరిగింది. సో అధికారిక వెబ్సైట్ను ముందు లాగిన్ అవ్వాలన్నమాట మనం. సో అభ్యర్థులు లాగిన్ అయిన తర్వాత ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చు అనమాట. అభ్యర్థులు అవసరానికి అనుగుణంగా అర్హత ప్రమాణాలను నెరవేర్చారని నిర్ధారించుకోవాలి. అలాగే అవసరమైతే దరఖాస్తు రుసుమును కూడా మీరు చెల్లించాలన్నమాట. దరఖాస్తు సమర్పణ కోసం సమర్పించు బటన్ పైన క్లిక్ చేయాలి. ఫైనల్గా సబ్మిట్ చేసినప్పుడు మీరు ఫైనల్ సబ్మిట్ అనేది ఇవ్వాలన్నమాట. భవిష్యత్తు ఉపయోగం కోసం అప్లికేషన్ యొక్క ప్రింట్అవుట్ అనేది తీసుకోవాలి. మీరు ఫైనల్గా సబ్మిట్ చేసిన ఏదైతే అప్లికేషన్ ఉంటుందో సబ్మిట్ చేసింది, సో ఆ యొక్క ప్రింట్అవుట్ అనేది మీరు తీసుకొని మీ దగ్గర
జాగ్రత్తగా ఉంచుకోవాలి. అలాగే ముఖ్యమైన సూచనలు వచ్చేసరికి దరఖాస్తు చేయడానికి ముందు అభ్యర్థుల నోటిఫికేషన్లు ఇచ్చిన సూచనలు చాలా జాగ్రత్తగా పరిశీలించాలన్నమాట. విద్యా అర్హత సర్టిఫికెట్లు, ఇటీవలి కలర్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో మరియు సంతకం యొక్క స్కాన్ చేసిన కాపీలు అధికారిక నోటిఫికేషన్లో పేర్కొన్న విధంగా నిర్ణీత ఫార్మెట్ మరియు పరిమాణంలో ఉన్నాయని అభ్యర్థులు నిర్ధారించుకోవాలన్నమాట. దరఖాస్తుదారు సరైన ఫోటోగ్రాఫ్ అప్లోడ్ చేయకపోతే ఆమె అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుంది అనేసి ఇవ్వడం జరిగింది. అభ్యర్థుల ఆన్లైన్ దరఖాస్తులను ముగింపు తేదీకి ముందే వీలైనంత త్వరగా సమర్పించాలని మరియు చివరి తేదీ వరకు కూడా వేచి ఉండొద్దని సూచించారు. ఏదైతే ఆన్లైన్ ఎండ్ డేట్ ఉంటుందో సో ఆ యొక్క డేట్ వరకు మీరు ఉండకూడదు, వెంటనే అప్లై చేసుకోవాలి అనేసి చెప్పడం జరుగుతుంది. సో ఈ విధంగా అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే దరఖాస్తు దరఖాస్తును ఫిల్ చేసిన తర్వాత మీరైతే 1-2 సార్లు ఈ యొక్క దరఖాస్తుని మీరు చెక్ చేసుకొని అప్పుడు అప్లై చేయాలన్నమాట. ఈ విధంగా అయితే మీరు అప్లై చేసుకోవాలి. సో ఫోకస్ చేసే తేదీలు అయితే మనకి దరఖాస్తు సమర్పణ తేదీలు 15/3/2024 నుంచి 15/4/2024 వరకు ఉంటాయనేసి చెప్పడం జరుగుతుంది. సో మీకైతే ఇక్కడ 2024 4వ నెల 30వ తారీఖు వరకు కూడా ఎండ్ డేట్ ఉంది కాబట్టి మీరు ఈజీగా అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి. ఓకేనా. సో దీని యొక్క నోటిఫికేషన్ లింకు నేను కింద నా డిస్క్రిప్షన్ బాక్స్లో ఇవ్వడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేయండి. అలాగే దీని యొక్క అప్లికేషన్ లింకు కూడా పైన తెలిపిన విధంగా సో మనకి అప్లికేషన్ లింక్ ఇక్కడ ఇచ్చారు కదా, సో అధికారిక వెబ్సైట్, ఈ యొక్క వెబ్సైట్ లింక్ కూడా మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ప్రొవైడ్ చేయడం జరిగింది. అక్కడికి వెళ్ళి మీరు డైరెక్ట్గా అప్లై చేసుకోవచ్చు. సో ఇదనమాట ఈరోజు నోటిఫికేషన్. మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే తప్పకుండా లైక్ చేయండి, షేర్ చేయండి. ఇప్పటి వరకు వీడియోని వాచ్ చేసినందుకు చాలా థ్యాంక్స్ ఫర్ వాచింగ్.